మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది పడుతున్నటువంటి జనరల్గా ఎటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారో వాటిని మనంతట మనమే మన జన్మజాతకంలో ఏ రకంగా చూసి పరిష్కారం చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అనే విషయాలు తెలుసుకుందాం. ఒకటి, అందరూ ఇబ్బంది పడేది ఏమిటంటే వాళ్ళ జీవితంలో ఎదగలేకపోతున్నాము. మీ లగ్నం ఏంటి, మీ లగ్నాన్ని బట్టి అసలు ఏ గ్రహాన్ని చూసుకోవాలి, ఏ గ్రహ సంబంధించి చేసుకోవాలి. అలాగే వాళ్ళ జీవితంలో పేరు ప్రఖ్యాతులుగా ఎదగలేకపోతున్నారు కూడా, ధనపరంగా ఎదగలేకపోతున్నారు. అంటే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అసలు మీ లగ్నానికి, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా ఉంటుంది. ధనం ఒక ఎత్తు అయితే మనకి రుణము, ఎక్కువ రుణాలు ఉన్నాయండి, ఏంటో ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వాటికి ఎట్లాగా మీ లగ్నరీత్యా అదేవిధంగా ధనము, రుణము, కెరియర్ పరంగా కానివ్వండి, అలాగే వివాహపరంగా కానివ్వండి, ఈ విదేశీ సంబంధించినవి కానివ్వండి, ఇలాగా కొన్ని అంశాలు ముఖ్యంగా మేజర్గా మనకి ఏం కావాలి హెల్త్ పరంగా, వీటిని అసలు మనం ఎలా చూసుకోవాలి మన పర్సనల్ చార్ట్లో మనంతట మనమే, దీంతోపాటు దీన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము అయితే, ఈ కర్కాటకానికి అధిపతి చంద్రుడు, మీకు పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడు అవుతాడు. ఇక్కడ మనం ఒక్క దెబ్బతో అసలు కర్కాటక లగ్నం వాళ్ళ లైఫ్ బాగుంటుందా బాగోదా అనేటువంటిది చాలా సింపుల్గా వాళ్ళ లైఫ్లో ఒక 20-25 ఏళ్ళ వయసు వచ్చేసరికి జరిగిన ఇన్సిడెంట్స్ అర్థమైపోతాయి. ఎలా అంటే సింపుల్గా వాళ్ళు తొందరగా సెటిల్ అయిపోయారు, ఒక గృహం కొనుక్కోగలిగారు అంటే పూర్వజన్మ కర్మ ఇస్ గుడ్ కర్మ, ఇంకా వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఇచ్చేటువంటిది ఏమీ ఉండదు అని అర్థం. అయితే ఈ లగ్నాధిపతి చంద్రుడు గనక పాడైతే మానసికంగా ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు కర్కాటకం వారు. అంటే మీరు ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారు కర్కాటక లగ్నంలో పుట్టారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, మూన్ ఎక్కడో స్పాయిల్ అయ్యాడు అనే విషయాన్ని మీరు గమనించి దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటుంటారు. అంతేగాని ఎంతసేపు కాలసర్ప దోషం ఉందండి, ఏలినాటి పట్టిందండి అంటే ఇది కాదు. ఇది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశము. ఇక మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు సన్ అవుతాడు. సన్ అయినప్పుడు జనరల్గా ఏంటంటే ఎక్కడో మీకు గవర్నమెంట్ రిలేటెడ్ టచ్, మెడికల్ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్ ఇలాంటి కనెక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు ఈ కారకుడు ఎవరైతే ఉన్నారో ఈ కర్కాటకానికి అధిపతి, ఈ అధిపతి క్షీణచంద్రుడు అయ్యాడా పూర్ణచంద్రుడు అయ్యాడా దాని మీద కూడా ఉంటుంది. అలాగే ధనాధిపతి అయినటువంటి రవి కనుక బాగుంటే గవర్నమెంట్ ద్వారా, మెడికల్ ద్వారా అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది చూడండి మెడికల్ రంగాల్లో ఉంటారు కానీ వాళ్ళకంత ఎదుగుదల ఉండదు, ఏదో క్లినిక్ పెట్టుకుంటారు, పెద్దగా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. లేకపోతే ఆరోగ్యానికి సంబంధించింది, అంటే మెడికల్ అంటే ఎంతసేపు మెడికల్ షాపు హాస్పిటల్లో పెట్టుకోవాలని కాదు, ఆరోగ్య సంబంధించిన వాటి మూలంగా తన యోగం ఇన్బిల్ట్గా ఉంది. అయితే దాని తర్వాత అది వెళ్ళి ఏ గ్రహాలతో కలిసింది, అది దాని స్ట్రెంత్ ఎంత, వీక్గా ఎంత ఉందని చూసేదాన్ని బట్టి మీకు దాని కారకత్వాలు మారుతూ ఉంటాయి. ఒక్కోసారి రాజకీయంగా వెళ్ళి ధనం సంపాదిస్తే, ఇంకొంతమంది జిమ్ ద్వారా కూడా సంపాదిస్తారు సన్ కనుక ఇస్తే, ఎందుకంటే జిమ్ కూడా ఆరోగ్యానికి కారకుడు కాబట్టి, లేక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దీనిగా మనం తీసుకుంటాం కాబట్టి ఆ రకంగా ఉంటుంది. కాబట్టి మీకు ఫైనాన్షియల్గా బాగా ఎదగలేకపోతున్నాము అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, మీ యొక్క సన్ ఎలా ఉన్నాడు అనే దాన్ని ప్రధానంగా చూసుకోవాలి. అయితే ఇక్కడ పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడు అవుతాడు మీకు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మోస్ట్ లైఫ్లో పెద్ద టర్నింగ్ పాయింట్ ఇచ్చేది ఏదైనా ప్లానెట్ ఉంది అంటే కర్కాటక లగ్నానికి వీనస్ బాగున్నాడు అంటే మీరు సింపుల్గా ఏం లేదు, ఉన్న డబ్బులు ఉన్నట్టుగా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేశారంటే అదే మీకు పెద్ద అసెట్ అవుతుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం చూడండి, ఒక వ్యక్తి నార్మల్గా ఒక 30-40 వేలు, ఒక 20 వేలు ఎంతో సంపాదిస్తున్న వ్యక్తి ప్రతి నెల అతను జీవితంలో 1 కోటి రూపాయలు సంపాదించాలనుకోండి, అమ్మో అసలు ప్రతి నెల నేను ఎంత సేవ్ చేయాలి, ఒక 5,000 సేవ్ చేయగలనా, 10,000 సేవ్ చేయగలనా,
సంవత్సరానికి వచ్చేసరికి 1,00,000 వచ్చేమో, ₹1,00,00,000 అంటే ఆల్మోస్ట్ నా జీవితంలో ఎప్పటికి నేను ₹1,00,00,000 సంపాదించాలనుకుంటాడు. కానీ ఇలా కర్కాటక లగ్నంలో పుట్టి 4th లార్డ్ అండ్ 11th లార్డ్ అయిన వీనస్ కనుక బాగున్నాడా, మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే భూమి కొనుగోలు చేయడం. దాంతో మార్స్ కూడా బాగున్నాడంటే మీ పని మీరు చేసుకుంటూ ఉండగా ఈ భూమే మీకు కోట్లు సంపాదించి పెడుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం వింటూ ఉంటాం, అప్పట్లో ఏముందండి ₹1000 గజంలా దొరికింది, అమ్మో ఇప్పుడు అక్కడ 60,000 అయిపోయింది గజం అంటూ ఉంటాం. అంటే ఏంటి 60 టైమ్స్ పెరిగిపోయింది. అంటే ఉదాహరణకు ఒక 2 లక్షలు పెట్టి కొన్నాడంటే ఈజీగా 1,20,00,000 అయిపోద్ది అది. సో నేను అనేది ఏంటంటే మీరు కర్కాటక లగ్నం వారు న్యాచురల్ 4th లగ్న కాబట్టి మీ పూర్వజన్మ కర్మను అందించే ప్లానెట్ వీనస్ అయ్యాడు కాబట్టి బాగున్నాడా కొనండి, బాగోలేదా వాడి జోలికి కూడా వెళ్ళకండి మీ జీవిత భాగస్వామి పేరు మీద. అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ అనేది మీ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మీ లైఫ్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు, ప్లానెట్స్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఎలా అయితే రూట్ మనం వెళ్ళే తోవని బట్టి ఈ తోవలో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉంది, ఈ తోవలో వెళ్తే మనకి ఫ్రీగా ఉంది అనుకుని ఎలా అయితే ప్లాన్ చేసుకుంటామో మన జర్నీని, మన ప్లానెట్స్ని బట్టి మన లైఫ్ జర్నీని ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మీరు పర్ఫెక్ట్గా గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఇదే ఆస్ట్రాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇక్కడ కొంచెం ఏమవుతుందంటే 7th and 8th లార్డ్షిప్ సాటర్న్కి రావడం వల్ల జీవిత భాగస్వామి కూడా ఏదైనా జాబ్ చేయడము ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఇస్తుంటుంది. కానీ కొంచెం ఎక్కడో శని అయినందుకు చంద్రుడైనందుకు కొంచెం ఈ మ్యాచ్ అయ్యే విషయంలో కొంత ఇబ్బందిస్తూ ఉంటుంది. బట్ మీకు నక్షత్రాధిపతులు మ్యాచ్ అయ్యారు అండ్ శుక్రకుజుల అట్రాక్షన్ జోన్స్ మ్యాచ్ అయ్యారంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం సాటర్న్ అయినందుకు ఈ పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వస్తుంది. కానీ మీకు కెరియర్ పరంగా ఎదగలేకపోతున్నాము అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మార్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకోవాలి. కుజుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే అక్కడ మీకు ఏంటంటే సంతానం ఈజీగా అవుతుంది, కెరియర్ పరంగా అద్భుతంగా వెళ్ళిపోతారు. మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా అక్కడ మీరు లీడర్గా నిలబడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది పర్టికులర్గా మార్స్కు ఉన్నటువంటి ప్రత్యేకత. గుర్తుపెట్టుకోండి, ఇది ఈ లగ్నానికి రాజయోగ కారకుడు అంటారు. అయితే ఎప్పుడైతే ఈ మార్స్ పాడయ్యాడో ఇక్కడే ఒక రాంగ్ స్టెప్ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్వజన్మ కర్మకారకుడు వీనస్కు ఉన్న లక్షణం ఏమిటంటే కళలు. ఈ కుజుడికి 5th and 10th లార్డ్షిప్ వచ్చింది. 5th అంటే క్రియేటివిటీ. ఏమవుతుంది, సినిమా ఫీల్డ్ అనో లేకపోతే షేర్ మార్కెట్ అనో లేకపోతే ఇంకేదో ఈజీగా వచ్చే మనీ వైపు వీళ్ళ మైండ్ వెళ్ళడము. లగ్నాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి ఎమోషన్స్ కారకుడు, అక్కడ సరిగ్గా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోవడము, అగ్రెసివ్ ట్రేడింగ్లు చేయడము లేకపోతే అగ్రెసివ్గా ఏదైనా చేయడము, తద్వారా మీరు ఇబ్బంది పడడం జరుగుతుంది. సో ఈ ప్యాటర్న్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నా లైఫ్ స్టైల్, నా యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానెట్స్ ఈ రకంగా ఉన్నాయి కాబట్టి నేను ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక కొండ చర్యల దగ్గర కొన్ని రోడ్స్ ఉంటాయి, ఇలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం, ఫాస్ట్గా ఎందుకు వెళ్ళామంటే పడిపోతాం. సో మన ప్లానెట్స్ ఏం చెప్తున్నాయనేది తెలుసుకోండి ఫస్ట్. ఈ ప్లానెట్ అసలు ఏం చెప్తుంది, ఏ కర్మని నువ్వు పట్టుకోవాలి, ఏ కర్మ వదిలిపెట్టాలో తెలుసుకోవాలి. అంటే ఓకే బాగున్నది ఫైన్, ఇల్లు కొనుక్కున్నా, గృహం కొనుక్కున్నా, షేర్ మార్కెట్లోకి వెళ్ళినా అద్భుతంగా ఉంటుంది కెరియర్లోని. బాగోలేదు మార్స్, సో వీటి జోలికి వెళ్ళకుండా గమ్మున మన పని మనం చేసుకోవడం మీ లైఫ్ని మీకు నిలబెడుతుంది. గుర్తుపెట్టుకోండి. సో మార్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ కెరియర్కి. ఎలా అయితే ఫైనాన్స్కి సన్ అని చెప్పానో, మనిషి యొక్క స్థిరత్వానికి మూన్ అని చెప్పాను. సో దిస్ ఇస్ ద మెయిన్ కారక ప్లానెట్. అలాగే ఇక్కడ ఈ కర్కాటక లగ్నానికి ఏంటంటే ప్రధానంగా మీకు ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే సిబ్లింగ్ యొక్క సహకారం ఉంటుంది. సిబ్లింగ్స్ వల్ల కొంతవరకు మీరు వెళ్ళడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్ అనేటువంటిది ఒక మంచి టర్న్ తీసుకుంటుంది. మనం ప్రధానంగా జ్యోతిష్శాస్త్రంలో అర్థం చేసుకోవాల్సినటువంటి 2 విషయాలు ఉంటాయి పర్టికులర్గా. ఒకటి గోచారము, రెండవది జన్మజాతకము. గోచారం అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, అందరూ ఏమనుకుంటారు ఓన్లీ గోచారం వల్లేనేమో, అందుకే ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు, పక్ష ఫలితాలని, సంవత్సర ఫలితాలని చూస్తూ ఉంటారు. కానీ గోచారం ఒక 10 to 15% మాత్రమే మీకు సపోర్ట్ లేదా అపోజ్ చేస్తుందా అనేటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఉంటుంది. కానీ మీ పర్సనల్ చార్ట్ ఏం చేస్తుందంటే మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యాన్ని, పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసినటువంటి
కొన్ని బ్యాడ్ కర్మాస్ని రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే, ఇగో నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, అసలు ఇవ్వట్లేదు, భగవంతుడు ఇవ్వట్లేదు, భగవంతుడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అనుకుంటా. అస్సలు భగవంతుడికి మీరు స్వయంగా చేసే కర్మకి సంబంధం లేదు. ఎలా అంటే, ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు ఒక కాలేజ్కి. ఆ కాలేజీలో ఉండేటువంటి హెడ్ మాస్టరు మీరు రాసే ఎగ్జామ్కి సంబంధం లేదు. ఆయన మీరు రాసే ఎగ్జామ్ వల్ల మీకు మార్క్స్ వస్తాయి. ఎలా అయితే ఎగ్జామ్ రాసామో, ఎలా అయితే పార్టిసిపేట్ చేశామో, ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది, పరిగెట్టేవాడు దాన్ని బట్టి వాడు గెలుస్తాడు. అంతేగాని అక్కడ చూసేవాడు లేకపోతే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మిమ్మల్ని ఏమి పరిగెట్టినప్పుడు ఆపడు కదా. సో ఏంటంటే, ఇక్కడ మన కర్మలే ఈ రూపంలో వస్తున్నాయి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనకు సంబంధం లేకుండా ఏదైనా ఒక విషయం అంటే సిబ్లింగ్స్తో గొడవలు కావచ్చు, తల్లిగారితో కొంతమందికి మాతృదోషాలు ఉంటాయి, తల్లిగారితో గొడవలు కావచ్చు, పితృదోషాలు ఉంటాయి, అంటే వంశాభివృద్ధి అవ్వట్లేదన్నా, లేకపోతే తండ్రితో గొడవలున్నా, లేకపోతే భార్యతోనో భర్తతోనో గొడవలున్నా, ఇవన్నీ ఏంటంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి కర్మలే ఈ రూపంలో వస్తున్నాయి అని అర్థం చేసుకొని వీలైనంత మట్టుకు ఆ గొడవలను ఎక్కువ పెంచుకోకుండా తగ్గించుకుంటే మీ కర్మ తగ్గుతుంది. కానీ దాన్ని మరింత పెంచుకుంటున్నారు, ఇంకా గొడవలు చేసేసి కోర్టు కేసులని, పోలీస్ స్టేషన్స్ అని. కొంతమంది ఉన్మాదంగా ప్రవర్తిస్తే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఆ ఉన్మాదులకు సంబంధించిన విషయాన్ని మాట్లాడట్లేదు. మరి చిన్న చిన్న విషయాలుగా మీరు రెచ్చిపోయి అవతల వాళ్ళు అన్నదమ్ములతో కావచ్చు, తల్లిగారితో కావచ్చు, తండ్రి గారితో కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆల్రెడీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ వల్లే తల్లితో పడట్లేదు, భార్యతో పడట్లేదు. ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చేసి మరలా మీరు దాన్ని పెంచుకుంటుంటే కొన్ని వందల జన్మలు మీరు మళ్ళీ ఎత్తుతూ ఆ కర్మలను అనుభవిస్తూ ఏమిట్రా నా కర్మ అని అనుకుంటూ తెలియని అజ్ఞానంలో దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ భగవంతుడు కేవలం మీ కర్మకి ఫలితం ఇచ్చే ప్రదాత మాత్రమే. కానీ మీ కర్మకి ఆయన ఎక్కడ కూడా అడ్డుపడ్డం కానీ, ఇప్పుడు మీకు మంచి కర్మ ఉంది, బాగా డబ్బులు వస్తున్నాయి, ఆయన వచ్చేమో అడ్డుపడ్డు, ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైన్, నేను పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఇది కాబట్టి ఇలా అనుభవిస్తున్నాను కాబట్టి మొట్టమొదటిగా భగవంతుని పాదాలు పట్టుకొని నేను పూర్వజన్మలో ఏదో తప్పు చేసి ఉంటాను, అందుకే నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, లేకపోతే అందుకే నాకు ఈ అన్నదమ్ములతో పడట్లేదు, అందుకే నేను సంపాదించలేకపోతున్నాను, సరైన భార్య భర్త రాలేదు, లేదా వివాహం అవ్వట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది పొద్దున కూడా నేను ఒక జాతకం మాట్లాడినప్పుడు అతను ఏమన్నాడంటే, మీకు మంచి తల్లిదండ్రులు ఉన్నారండి, చాలా లవింగ్ అండ్ ఎఫెక్షన్, అంటే అందుకే సార్ దేవుడు తొందరగా పట్టుకెళ్ళిపోయాడు అన్నాడు. అసలు అది సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు ఎందుకు పట్టుకెళ్ళిపోతారంటే అంత సాడిస్ట్ కాదు కదా. వాళ్ళు ఎవరైతే జన్మ ఎత్తారో వాళ్ళు జన్మనెత్తినప్పుడే ఒక పర్పస్ కోసం భూమి మీదకి వస్తారు. ఒక పర్పస్ కోసం భూమి మీదకి వచ్చి ఆ పర్పస్ అయిపోగానే మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళిపోతుంది జీవుడు. అంతేగాని మంచిగా ఉన్న తల్లిదండ్రులని దేవుడు పట్టుకుపోవడం, అస్సలు బాలిన తల్లిదండ్రులని దేవుడు కావాలని ఉంచడం, అలాంటి స్క్రీన్ ప్లే ఏమి చేస్తూ కూర్చోడు ఆయన. అది ఒక పర్పస్ ముందే మనం కోరుకుంటాం. లేకపోతే వాళ్ళ కర్మలను బట్టి ఇంతకాలం మనకు యోగం ఉంటుంది, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యని తల్లిదండ్రుల మధ్యన కావచ్చు, భార్యాభర్తల మధ్యన కావచ్చు, వీళ్ళిద్దరికీ కొంత రుణం ఉంటుంది. ఆ రుణం తీరిపోగానే వెళ్ళిపోతారు. ఇంకా ఎలా అయితే బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి ఆ స్టేషన్ రాగానే ఎలా దిగిపోతాడో ఇది కూడా అంతే అని అర్థం చేసుకోవాలి. ఇక నేను చెప్పేది ఒకటే, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లలితా సహస్రనామాలు నిత్యము పఠించండి. నిత్యము మీరు కనుక లలితా సహస్రనామాలు పఠిస్తున్నట్లయితే దానికున్న గొప్ప విషయం ఏంటంటే, అది ఎవరో రచించినవి కావు, వాటిని అపౌరుషములు అంటారు. అంటే వసిన్యాది వాగ్దేవతలు అని అమ్మవారిలో నుంచే తెల్లటి కిరణాలుగా బయటికి వచ్చి వాళ్ళు శ్రీచక్రంలో 7వ ఆవరణలో ఉంటారు. వాళ్ళనే వాళ్ళ యొక్క నామాలు స్మరిస్తే కూడా సర్వరోగహర చక్రము అంటారు. ఆ చక్రాన్ని 8 మంది, వసిని, కామేశ్వరి, విమల, జైని, ఇలా అరుణ, ఇలా 8 మంది ఉంటారు, సిద్ధేశ్వరి, ఇట్లా. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ నామాలు ఎవరైనా జపించినా అంటే వాళ్ళ ముందు ఓము తర్వాత నమః పెట్టి ఓం వసినీదేవి అయి నమః అని అనుకోని అలా చేసిన, ముందుగా ఓం కామేశ్వర సహిత అని అనుకోని అలాగనే చేసినట్లయితే కూడా మీకు ఎటువంటి రోగాలున్నా తగ్గుతాయి. ఒకటి. రెండవది, నిత్యము ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి. మీరే చూస్తారు అప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ ఎలా ఉంది, దాని తర్వాత అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ లైఫ్ ఎలా అద్భుతంగా మారింది అనేటువంటిది. శ్రీమాత్రే నమః.